వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గరికపాడు వద్ద కొట్టుకుపోయిన రోడ్లు, 3 కిలోమీటర్ల మేర నిలిచిన సరుకు లారీలు. బోట్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో మ్యాపింగ్ చేయాలి, సీఎం చంద్రబాబు ఆదేశం. వరద సాయం 5 లక్షలకు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి. భారీ వర్షాల ఎఫెక్ట్, ఏపీ తెలంగాణ మధ్య 560 బస్సులు రద్దు చేసిన టీజీఎస్ఆర్టీసీ. సమస్యలుంటే 1912కు కాల్ చేయండి, టీజీఎస్పీడీసీఎల్ వెల్లడి. సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద భారీగా సరుకు లారీలు నిలిచిపోయాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ జాతీయ రహదారిపై 3 కిలోమీటర్ల మేర ఆగిపోయాయి. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద జాతీయ రహదారి కొట్టుకుపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. మరో మార్గం లేక ఆ వాహనాల డ్రైవర్లంతా పడిగాపులు కాస్తున్నారు. వారంతా రహదారిపైనే భోజనం చేస్తున్నారు. కోదాడకు చేరుకున్న వాహనాలను పోలీసులు మిర్యాలగూడ వైపునకు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. వాహనదారులు కోదాడ వైపు రావద్దని కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హెలికాప్టర్ల ద్వారా వరద బాధితులకు ఆహారం, నీళ్లు, పాలు అందజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో వరద పరిస్థితులపై మరోసారి ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. 3 పూటల బాధితులకు ఆహారం అందించాలన్నారు. చిన్నారులు, గర్భిణీలకు పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. బోట్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో మ్యాపింగ్ చేయాలన్నారు. ఒకే ప్రాంతంలో కాకుండా మారుమూల ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. మధ్యాహ్నం కొంతమేరకు వరద ప్రవాహం తగ్గుతుందని అంచనా వేశారు. లంక గ్రామాల్లో సమస్యలపై అధికారులను అప్రమత్తం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికీ సాయం అందుతుందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. కుండపోత వర్షాలకు రాష్ట్రమంతా అతలాకుతలమైపోయింది. ఈ క్రమంలో వరద సాయంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అలర్ట్గా ఉండాలని సీఎం సూచించారు. కలెక్టరేట్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో వ్యవస్థను సన్నద్ధంగా ఉంచుకోవాలన్నారు. భారీ వర్షాల సమయంలో అత్యవసర సేవల కోసం రాష్ట్రంలోని 8 పోలీస్ బెటాలియన్లకు ఎన్డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ ఇవ్వాలి. వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం 4 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. 2 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాలను భారీగా వరదలను ముంచెత్తడంతో టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ తెలంగాణ మధ్య రవాణాకు కీలకమైన హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పలుచోట్ల భారీగా వరద ప్రవహిస్తూ ఉండడంతో ఆ మార్గంలో వెళ్లే బస్సులను రద్దు చేసింది. హైదరాబాద్ విజయవాడ మధ్య 560కి పైగా బస్సులను రద్దు చేస్తూ టీజీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఖమ్మం జిల్లాలో 160, వరంగల్ జిల్లాలో 150, రంగారెడ్డి జిల్లాలో 70కి పైగా బస్సులను టీజీఎస్ఆర్టీసీ రద్దు చేసింది. కాగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో 86 రైళ్లను రద్దు చేసినట్లుగా దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. వీటితో పాటు 70కి పైగా రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపింది. రద్దయిన రైళ్లలో సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు ఉన్నాయని ఎస్సీఆర్ వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో తమ విద్యుత్ సిబ్బంది దాదాపు 36 గంటల నుంచి క్షేత్రస్థాయిలో అవిశ్రాంతిగా పనిచేస్తున్నారని, వారికి ప్రజలు సహకరించాలని టీజీఎస్పీడీసీఎల్ విజ్ఞప్తి చేసింది. విపత్కర సమయాల్లో సిబ్బంది వారి కుటుంబాలకు దూరంగా ఉన్నప్పటికీ ప్రజల భద్రతకు పూర్తి అంకితభావం, నిబద్ధతతో సేవలందిస్తున్నారని తెలిపింది. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సమస్యలుంటే 1912కు కాల్ చేయాలని కోరింది. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.